ఒక ప్రాపర్టీ జెన్యూన్ ప్రాపర్టీ అని మనకి తెలియాలి, బ్యాంక్ లోన్ రావాలి అంటే, లేదు దానికి ఉడా అప్రూవల్ రావాలి, 30 to 45 ఇయర్స్ రికార్డ్ ఉండాలండి. ఆ రికార్డ్ అంతా కూడా మనం చెక్ చేసుకోవాలండి. లింక్ డాక్యుమెంట్స్ అంటే ఫర్ సపోజ్ నేను ఈరోజు ఉడా అప్రూవల్ వెంచర్ వేసానంటే ఎవరో ఒకళ్ళ రైతుల దగ్గర నుంచి కొనాలి కదండి. సో నేను కొనుక్కునేది ఫస్ట్ డాక్యుమెంట్ అవుతుందండి. నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యింది. నాకు అమ్మిన వాళ్ళు ఇంకొకరి దగ్గర నుంచి కొనుక్కొని ఉంటారు కదండి, వాళ్ళది ఫస్ట్ లింక్ అవుతుందండి. వాళ్ళకి అమ్మిన వాళ్ళు ఇంకొక దగ్గర నుంచి ఎక్కడో కొని ఉంటారు కదండి, అది సెకండ్ లింక్ అవుతుందండి. సో మెయిన్ డాక్యుమెంట్ అంటే మదర్ డాక్యుమెంట్ అంటే మీకు ఎవరు అమ్ముతున్నారో వాళ్ళది మదర్ డాక్యుమెంట్ మెయిన్ డాక్యుమెంట్ అవుతుందండి. సో ఎలా సార్ చెక్ చేసుకుంటాం మరి 45 లింక్స్ అంటే చాలా ఇయర్స్ కదా సార్. అంటే ప్రతి ఇయర్ లో కూడా ట్రాన్సాక్షన్స్ జరగవు కదండి. ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగితే అన్ని ట్రాన్సాక్షన్ ఈసీ తీసుకోవాలండి. ఎనీ ఈ సేవాకి వెళ్తే మదర్ డాక్యుమెంట్ ఇస్తే ఈసీ తీసి ఇస్తారు. ఈసీ చెక్ చేసుకోవాలి. బిఫోర్ గోయింగ్ టు బై ఏ ప్రాపర్టీ వాట్ ఆర్ ద డాక్యుమెంట్స్ యు హ్యావింగ్, మీరు ఒక లాయర్ గారికి ఇచ్చి లీగల్ ఒపీనియన్ చేసుకోవాలండి. ఆయన ఈ లింక్స్ అవన్నీ తీసి మీకు ఒక రిపోర్ట్ రాసి ఇస్తారు.